ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినదేమనగా, గడపల కదిలిపోవునట్లుగా పైకంబులను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. తరువాత వారిలో ఒకడును తప్పించుకుని వారిలో ఎవడను బ్రతకకుండా నేను వారిని అందరినీ ఖడ్గం చేత వధింతును. 2వ వచనం. వారు పాతాళములో జొచ్చి పోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుంచి వారిని దింపి తెచ్చేదను. 3వ వచనం. వారు కర్మేలు పర్వత శిఖరమును దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తరువాత తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చటి నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయను. మేలు చేయుట కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన భూమిని మెత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ కూడా ప్రలాపింతురు. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఇజ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలును, కప్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియను రప్పించితిని. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టెదను. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలులను అన్యజనులందరిలో జల్లింతును, గాని ఒక చిన్న గింజైనను నేల నుండి రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యుద్ధకు రాదు అని నా జనులలో అనుకుని పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు. పడిపోయినటువంటి దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాన్ని పోయినటువంటి చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, 13వ వచనం. రాబో దినములలో కోయవారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ కూడా రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్నటువంటి నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి తప్పింతును, పాడైనటువంటి పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. 15 వచనాలు ఇక్కడతోటి మనకు ఆమోస్ గ్రంథం అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీయులు చెదరిపోయారు. ఇది ఆమోసు దర్శన ప్రవచనం. దేవుడు వారిని సమకూరుస్తాడు, పునరుద్ధరిస్తాడు. దేవుడు ఆమోసు ద్వారా ఇజ్రాయేలుపై తీర్పు ప్రవచించాడు. ఇప్పుడు ఆమోసు ప్రవక్త సుదూర భవిష్యత్తులోకి చూస్తున్నాడు. చిట్ట చివరికి దేవుడు తన ప్రజలను సమకూరుస్తాడని చెప్పి ప్రవక్త ఆశాభావం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత ఇక్కడ మనం 1వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులు గమనించారు, వారి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుదని అంటున్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి వారిని బానిసలుగా బంధించి తీసుకుపోతారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మారనివాడు, దేవుడు అంతటా ఉన్నటువంటి వాడు, ఆయన సర్వవ్యాపి. నీవు మరణించినా ఆయన నుండి నీవు దూరంగా ఎక్కడికి పారిపోలేవు.
దేవునిలో మార్పు రాదో మార్పు లేదు. అందుకనే హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ రాస్తా వచ్చినాడు. కాబట్టి దేవుని గురించినటువంటి ఈ యొక్క వాస్తవ సత్యాలు దేవుని బిడ్డలకు సంతోషాన్ని కలిగిస్తాయి, అన్యులకు భయం పుట్టిస్తాయి. దేవుడు తన బిడ్డలను విడువడు, ఎడబాయడు. హెబ్రీ 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, ఇన్నెన్నడను ఎడబాయను అని ఆయనే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను అంటూ ఉన్నాడు. అక్కడ దేవుడు శాశ్వతమైనటువంటి కాపుదల, సంరక్షణ యేసుక్రీస్తునందు మనకు ఉన్నాయి. ఆయన చేతుల నుంచి కూడా ఎవ్వరూ నిన్ను నన్ను అపహరింపజాలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ద్రాక్షవల్లి, మనము తీగలం. ఆయనకు మనం ఎంతో సన్నిహితులం. ఆయన సర్వవ్యాపి. విశ్వాసికి ఈ భావన ఎంతో ఆదరణ కలిగిస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడు, మరి అంతా చూస్తూ ఉన్నాడు. అవిశ్వాసులకు ఈ విషయం ఎంతో భయం గొలుపుతుందన్నమాట. దేవుని చూపు నుంచి తప్పించుకోవాలని చెప్పి ఎందరో ఆత్మహత్య చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఆత్మహత్య ద్వారా ఎవ్వరు కూడా దేవుని నుంచి తప్పించుకోలేరు. ఈ యొక్క వాస్తవాన్ని గ్రహించాలన్న ప్రియమైనటువంటి వారులారా. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. 139వ కీర్తన 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్న నీవు అక్కడ ఉన్నావు. గమనించాలి, ఇక్కడ దేవుడు ఏవి కూడా క్రొత్త సంగతులు నేర్చుకోనక్కర్లేదు. ఎవరు కూడా ఏమీ ఆయనకు నేర్పవలసినటువంటి అవసరం లేదు. ఆయనకు నేర్పేవారు లేరు. ఆయన సర్వజ్ఞాని. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ 13:8 అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండుననుంది. దేవుని బిడ్డలు ఇదే నిశ్చయత కలిగి జీవిస్తారు. గలిలయ సముద్ర తీరాన్ని నడిచినటువంటి యేసు, కృపా కనికరములు కలిగినటువంటి యేసు సదాకాలము ఒకే రీతిగా ఉన్నాడు. గమనించారు ప్రియులారా, ఇది అద్భుతమైనటువంటి సత్యం అన్నమాట. కాబట్టి ఆమోసు 9:3 వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను అంటున్నాడు. కర్మేలు పర్వత శిఖరమున ఈ రోజున హైపా అనేటువంటి పట్టణం ఉంది. 1800 అడుగుల ఎత్తులో ఉన్నది. కర్మేలు పర్వత శిఖరం ఎంతో ఎత్తైనటువంటిది. ఆ పర్వతంలో ఎన్నో గుహలు ఉన్నాయి. ఆ గుహలకు ఎదురుగా సముద్రం ఉన్నది. అక్కడ కనీసం 1000 అయినా సరే గుహలుంటాయి. వారు ఎక్కడ దాక్కున్నా కానీ వారిని పట్టి తెస్తాను అని అంటున్నాడు యెహోవా దేవుడు. సముద్రంలో మునిగినను అంటున్నాడు 9:3. మీరు గమనించాలి, ఇది ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా దేవుని తీర్పుని తప్పించుకోజాలరు. వారి యొక్క అక్రమాల వలన దేవుడు వారిని శిక్షించక తప్పలేదు. పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశంలో మరి ఆ దేశం ఎంతో విడ్డూరంగా తయారైపోయింది. దేవుని యొక్క తీర్పు ఆ దేశం మీద నిల్చున్నది. యెహోవా ఈ సమస్త చరాచర జగత్తును సృజించినటువంటి దేవుడు. భూమి ఆకాశం సృజించినటువంటి వాడు ఆయనే. భూమికి పునాది వేసిన వాడు ఆయనే. ప్రియులు గమనించాలి, సూర్య చంద్ర నక్షత్రాలు గోళములు అన్నీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే చలిస్తాయి. ఆయన వ్రేలి కదలిక చెప్పిన మానవ చరిత్ర ముందుకు సాగిపోతున్నది. దేవుని చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ప్రవచనం తప్పకుండా నెరవేరుతాయి. గమనించాలి, సృష్టి యావత్తు కూడా సృష్టికర్తకు లోబడుతుంది. సృష్టికర్త ఆజ్ఞకు శిరస వహిస్తుంది. అయితే మానవుడు ఒక్కడే దేవునికి ఎదురు తిరుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. గమనించారా, దేవుడు ఇజ్రాయేలును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇథియోపియా కూడా దేవుని కార్యక్రమంలో ఉన్నటువంటి భాగమే. లోకంలో జాతులన్నీ కూడా దేవుని దృష్టికి సమానమే. మీరు గమనించాలి, దేవుని దృష్టికి సమానమే. ఇక్కడ దావీదు యొక్క సింహాసనం పైనుండి ఆయన వారందరినీ కూడా పరిపాలిస్తాడు. ఆ సింహాసనం మీద నుంచి దేవుడు అందరినీ కూడా పరిపాలిస్తాడు. ఇజ్రాయేలులో తప్పిపోయినటువంటి 10 గోత్రాల వారు లోకమంతటా కూడా చెదరిపోయి ఉన్నారు. వారు నశించలేదు, కానీ చెదురు మదురుగా అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తన వైపు తిరిగినటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలు సంబంధులందరూ కూడా ఇజ్రాయేల్ కారు అని అంటున్నాడు.
ఇజ్రాయేలీలు 2 రకాలుగా విభజించబడ్డారు. సహజంగా పుట్టుక చేత ఇజ్రాయేలీలు కొందరైతే ఆధ్యాత్మికంగా ఇజ్రాయేలీలు అనేటువంటి వారు కొందరు ఉన్నారు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. ప్రియులు గమనించాలి, ఇజ్రాయేలీలు అనేటువంటి ధాన్యంలో సరైనటువంటి గింజ నేల రాలదు. తాలు గింజలు రాలిపోతాయి, పాపిష్టి మనుషులు హతమైపోతారు. అసలైనటువంటి సిసలైనటువంటి యూదులు ఇజ్రాయేలీలు శేషిత జనాంగమై నిలిచి ఉంటారు. ఇది ప్రవచనం. ఆమోసు ఈ మాట ఖండితంగా చెప్తూ ఉన్నాడు. 9:10 ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులు అనుకొను పాపాత్ములందరూ ఖడ్గం చేత చతురు. 11వ వచనం నుంచి ఆమోసుకు వచ్చినటువంటి సార్వత్రికమైనటువంటి దర్శనం క్లుప్తంగా ప్రవచన రీతిగా చెప్పబడింది. అంతటా చెదరిపోయిన ఇశ్రాయేలును ఆయన పోగు చేస్తాడు, సమకూరుస్తాడు. ప్రభు రాజ్య సంస్థాపన జరుగుతుంది. గమనించాలి, తీర్పు వస్తుంది. ఆ తర్వాత ఇజ్రాయేలీలు చెదరిపోతారు. ఆ తర్వాత మహాశ్రమల కాలం. ఈ సంఘటనలోకి సుదూర భవిష్యత్తులోకి ప్రవక్త అయినటువంటి ఆమోస్ గారు చూస్తూ ఉన్నాడు అనమాట. 11వ వచనం పడిపోయినటువంటి దావీదు గుడారం ఆ దినమున నేను లేవనెత్తేదని అంటున్నాను. ఆ దినమున అంటే ఇజ్రాయేలు కడవరి దినాలు. గమనించాలి, పడిపోయిన దావీదు గుడారం ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేతును అంటూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులు 15:13 యాకోబు ఇట్లా అన్నాడు, సహోదరులరా నా మాట ఆలకించుడి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ యాకోబు నా సహోదరులరా నా మాటను ఆలకించండి అంటూ ఉన్నాడు. ఇక్కడ 14వ వచనం అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనం ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును సుమియోను వివరిస్తూ ఉన్నాడు. 16వ వచనం ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పేరు పెట్టబడను ఆ సమస్త అన్యజనులను ప్రభువు వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రియులు గమనించాలి, ఈ రోజున దేవుడు అన్యజనుల్లో నుంచి కొందరిని తన నామం కొరకు ఏర్పరచుకొంచున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దేవుడు పడిపోయిన దావీదు కూడా పునరుద్ధరిస్తాడు. అనగా రాజ్యయుగమును ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తారనమాట. ప్రవచనం మాట ఇది. ఇక్కడ అది 1000 ఏండ్ల పరిపాలనా కాలం. ఆ మహాదినం భవిష్యత్తులో రాబోతుంది. ఇది దేవుడు పలికించినటువంటి ప్రవచనం. ఆమోసు 9:11-12 చూసినట్లయితే పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును అంటున్నాడు దేవుడు. భూమి కంటే ముఖ్యం భూ ప్రజలు. వారు ప్రభు వద్దకు రావాలి. వారు వాగ్దత్త భూమికి రావడం కాదు, దేవుని వద్దకు రావాలి. అప్పుడే వారి దీవెన సంపూర్ణ సిద్ధి అవుతుంది అన్నమాట. ఇక్కడ భూమిని బట్టి ప్రజలు, ప్రజలను బట్టి భూమి, అప్పుడే అది అక్షరాల మరి పాలు తేనెలు ప్రవహించే దేశం అవుతుంది. ఇది భవిష్యత్తులో నెరవేరవలసినటువంటి ప్రవచనం. వారు తమ దేవుని వద్దకు తిరిగి రావాలి. అప్పుడే ప్రవచనాలుగా మరి అన్ని ప్రవచనాలు పూర్తి నెరవేరిపోతుంది. శ్రమలలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు చెర నుంచి విడుదల పొంది వస్తారు. అప్పుడు దక్షిణాన యూదా అని, ఉత్తరాన ఇజ్రాయేల్ అని చెప్పి 2 రాజ్యాలు ఉండవు. ఈ 2 సమైక్యమవుతాయి. అంతా కలిపి ఒకే ఇజ్రాయేలు అవుతుందన్నమాట. ఇక్కడ ఆరంభంలో లాగే తిరిగి మరి అది ఒకే రాజ్యం అవుతుంది. సమైక్య రాజ్యమే నిలుస్తుంది. అందులో 12 గోత్రాలు ఉంటాయి. ఈ రోజున లోకమంతటా కూడా అవి చెదరిపోయినాయి. వీటిని దేవుడు జల్లెడ పడుతున్నాడు, జల్లెడ పడుతానంటున్నాడు ఇక్కడ. ఆమోసు 9:14 మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలు నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణం మరల కట్టుని వారు కాపురముందురు. ఇక్కడ దేవుడు తన జనులైన ఇజ్రాయేలు పట్ల చేయబోయేటువంటి కార్యాలు 5. నెంబర్ 1 దావీదు వంశమును సింహాసనంని ఆయన నిలబెడతాడు. గమనించాలి, యేసు దావీదు కుమారుడు. యేసు బెత్లెహేములో జన్మించాడు. ఆయన దావీదు గోత్రంలో మరి దావీదు వంశంలో పుట్టాడు. ఆయనే మెస్సయ్య, సింహాసనాసీనుడు, పరిపాలకుడు. 2వ పాయింట్ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు జాతి తిరిగి తన మరి ఆ పునఃవైభవాన్ని పొందుతుంది. లోకంలో ఉన్నటువంటి జాతులన్నింటిలో కూడా తలమానికమవుతుంది. దేవుడు ఆశీర్వదించినటువంటి జాతిగా ప్రఖ్యాతికి ఎక్కుతుంది. కాబట్టి ఇక్కడ 3వ పాయింట్గా మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి జాతుల్లో పరివర్తన కలుగుతుంది. ప్రజలు రక్షించబడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుందన్నమాట. గమనించాలి ప్రియులరా, సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరిగేటువంటి సంఘటన.
అలాగే విశ్వవ్యాప్తంగా అసంఖ్యాకులైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి కోసం తీర్మానం చేయడం జరుగుతుంది. ఇజ్రాయేలుకు దేవుడు వారి భూమిని పూర్తిగా స్వాధీనం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా మనం చూసినట్లయితే పాడైపోయినటువంటి నగరాలని వారు మరమ్మతు చేస్తారు, పునర్నిర్మిస్తారు, వారు అందులో కాపురం ఉంటారు. ఇక్కడ 5వ పాయింట్ మనం చూసినట్లయితే వారు తమ సొంత పొలం పంట తింటారు, తోటలు నాటుతారు, వారి ద్రాక్ష తోటలు బాగా ఫలిస్తాయి, కొండలన్నీ కూడా రసదారులు అవుతాయి, ఆ భూమి మీద ఉన్నటువంటి శాపం తొలగించబడుతుంది. మరో కార్యం దేవుడు చేస్తాడు, వారికి శాశ్వత క్షేమము భద్రత దేవుడు కల్పిస్తాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశంలో వారు ఎన్నటికి కూడా పెరికివేయబడరు. ఇప్పుడు గమనించాలి, సుదూర భవిష్యత్తులో రాబోయేటువంటి రాజ్య దర్శనం ఈ యొక్క ప్రవచనంలో ఉంది. బేతేల్లో ఉన్నటువంటి బలిపీఠం వెనక నిలిచి దేవుడు పలికినటువంటి తీర్పు మాటలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయన్నమాట. గమనిస్తూ ఉన్నారా? యోహాను సువార్త 12:31 చూసినట్లయితే, అప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును. దేవుని కనికరమును కృపను తిరస్కరించే వారికి తీర్పు తప్పదు. వ్యక్తులకే కాదు, రాజ్యాలకు జాతులకు కూడా తీర్పు ఉన్నది. దావీదు కూడా తిరిగి లేపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తప్పక వస్తాడు, దేవుని రాజ్యం స్థాపిస్తాడు. అపోస్తలులు 1:6 కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, భవిష్యత్తులో ప్రియులారా ఇక్కడ మనం గమనించాలి, ఈ ఆయన్ని అడిగారంటండి. అడిగితే మరి ఇక్కడ భవిష్యత్తులో దేవుని కార్యక్రమం గురించినటువంటి ప్రవచనం ఆమోసు దేవుని మూలంగా పలికాడు. ఇజ్రాయేలీలారా, మీరు దేవుని మహోజ్వలమైనటువంటి మహిమ భవిష్యత్తును చూడబోచున్నారు అంటూ ఆమోసు తన ప్రవచనాలను ముగించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క ఆమోసు గ్రంథంలో మనం గమనించినట్లయితే 13-15 వచనాల్లో దేశాన్ని నాశనం చేసేటంతగా ఇజ్రాయేల్ మీదకి కరువు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఈ వచనాల్లో వారికి సమృద్ధి అయినటువంటి పంటను, విస్తారమైనటువంటి జనాభాను ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు అనేది ప్రజలు నిత్యక్షేమాన్ని అనుభవిస్తారు అని వారికి నిశ్చయంగా చెప్పడం కోసం ఫలభరితమైనటువంటి స్థితిని అతిశయోక్తిగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.